నమస్కారం. ఈరోజు మన తెలంగాణ ఆడపడుచులకందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మన తెలంగాణలో మహిళలకు కేటీఆర్ అన్న మాట మీద మన సీతక్క స్పందించింది. ఫస్ట్ టైం సీతక్క మహిళల మీద స్పందించినందుకు చాలా థ్యాంక్స్ అక్క. ఈరోజు మీరు మహిళల మీద స్పందించినందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాము. ఈ 8 నెలల పాలనలో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు అయినాయి, ఎంతమంది అంటే గురుకులాలలో అమ్మాయిల మీద ఏమేమి చేసిండ్రు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తుండ్రు, మహిళలు బస్సులు ఎక్కుతుంటే కండక్టర్లు ఎంత బూతు మాటలు తిడుతున్నా, కండక్టర్లు మళ్ళీ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళను దూషిస్తుంటే స్పందించని మా సీతక్క ఈరోజు కేటీఆర్ అన్న మాటల మీద స్పందించినందుకు ఫస్ట్ మా సీతక్కకు ధన్యవాదాలు చెప్తున్నక్క, మీరు స్పందించినందుకు. ఇంకా ఇదే దాని మీద ఒకటి ఏంటంటే, మొన్న అసెంబ్లీ జరిగింది. ఆ అసెంబ్లీ జరిగినప్పుడు సీతక్క మళ్ళీ ఆ రోజు లేదా మళ్ళీ సబితక్క అన్న రోజు మళ్ళీ ఆ రోజు సబితక్క మహిళ మీద ఒక మహిళను ముఖ్యమంత్రి మళ్ళీ అంటే బట్టి విక్రమార్క గారు అన్న మాటలకు స్పందించకుండా ఈరోజు కేటీఆర్ అన్న మాటల మీద స్పందించినందుకు మళ్ళీ తెలంగాణ కూడా చూస్తున్నారు అక్క. మీరు మహిళల మీద ఎంత ప్రేమ ఉన్నది, ఏమున్నదో ఇక్కడనే అర్థమైపోయింది. ఒక మహిళ శాసన సభ్యురాలు, ఆమె తన భర్త తన రాజకీయ రంగంలో ప్రజలకు ఎంతో చేసిన మహిళ సబితక్కన 4 గంటలు నిలబడ్డది. నెక్స్ట్ డే ఆ రోజు స్పందించని సీతక్క ఈరోజు కేటీఆర్ అన్న మాటల మీద స్పందించినందుకు ఎక్కడ ఉన్నది, ఇంకా న్యాయం ఉన్నదా అసలు? సీతక్క ఈరోజే నీకు గుర్తొచ్చిందా? ఈరోజే మహిళల మీద ఇట్లా అన్నందుకు గుర్తొచ్చిందా అక్క మీకు? మళ్ళీ మీరు అసలు మొన్న షాద్నగర్లో మహిళ మీద పోలీసులు అరాచకాలను మీరు చూడలేదా సీతక్క? మీరు ఆమె బట్టలు ఊడదీసి కొట్టిండ్రు, అయినాను స్పందించలేదు. కానీ ఈరోజు కేటీఆర్ అన్న మాటల మీద, అది కూడా బస్సులలో తిరిగే మహిళలు ఎట్లాంటి పనులు చేసుకుంటున్నారు, బస్సులు పెట్టింది ఎక్కువ పెట్టమని చెప్పేసి అన్నాడు అన్న. తక్కువ ఉన్నందుకు దాంట్లో కొట్లాటలు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి, ఈ ఎల్లిపాయలు తీసుకోవడము ఇవన్నీ తీసుకోవడం అని చెప్పిండు. దాన్ని ఒక ఉదాహరణ చెప్పినందుకు మీరు స్పందించారు. కానీ ఇవన్నీ అరాచకాలన్నీ కనిపించకుండా ఖాళీ కేటీఆర్ అన్న దాని మీద మీరు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు సీతక్క. మళ్ళీ మీరు ఎంతవరకు న్యాయం ఉన్నది ఇది? ఇక్కడ తెలంగాణ ఆడపడుచులందరూ మీరు కూడా గమనించండి. ఇది ఊత పదంగా మాట్లాడినందుకు కాకుండా ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనే మాటకు ఇంత స్పందిస్తే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి. కుక్కలేమో పిల్లలను కలిసి చంపుతున్నారు, కుక్కలను వదిలిపెట్టేసిండ్రు, మహిళల మీద దాడులు అవుతున్నాయి, వదిలిపెట్టేసిండ్రు. ఇవన్నీ గురుకులాలలో మహిళలని ఆడపిల్లలను ఎంత చేస్తున్నారో చూస్తున్నారా సీతక్క గారు?